హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవని కిచెన్. మా అమ్మ స్టైల్లో భక్షాలు ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా 1 kg శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. 1 kgకి 1 kg బెల్లం తీసుకొని పాకం కాకుండా మధ్యస్థ పాకంగా వచ్చేటట్టు చూసుకోవాలి. అందులో కొన్ని ఇలాచీలు వేయాలి. ఇదిగోండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పును మిక్సీ చేసి ఆ పొడిని అందులో వేస్తూ కలుపుకోవాలి. అంతా కలిపాక ఇలా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు భక్షాలకు పూరి పిండి కలుపుకోవాలి. మేమైతే పూరి పిండియే కలుపుకుంటామండి. మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పూరి పిండి. అసలు ఈ భక్షాలు ఎందుకు చేస్తున్నానో చెప్పలేదు కదా. నేను 5th month ప్రెగ్నెంట్ అండి. నాకు భక్షాలు తినాలనిపిస్తుందంటే మా అమ్మ చేస్తుంది, అండ్ మా అక్కయ్య కూడా హెల్ప్ చేస్తుంది. నేనేమో నిల్చొని వీడియో తీస్తున్నాను. ఓకే, పిండి ఇప్పుడు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఓ అరగంట నానాక భక్షాలు చేసుకోవాలి. ఇప్పుడు పూరి పిండిని పూరిలా వేసుకొని అందులో బెల్లం పూర్ణాన్ని పెట్టాలి. మా అక్కయ్య చేస్తుంది చూడండి. కవర్కి ఆయిల్ పెట్టుకొని కొంచెం భక్షంలా షేప్ వచ్చే వరకు చేయాలి. బాగా చేస్తుంది మా అక్కయ్య వంటలు. ఇష్టమైతే నెయ్యి కూడా అద్దుకోవచ్చు, నూనె కాకుండా. ఇప్పుడు భక్షం రెడీ అయిపోయింది. పెంచ్ మీద నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇరువైపులా, అటు ఇటు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అలాగే అన్ని భక్షాలు చేసుకోవాలి. నా క్రేవింగ్స్ 5th month ప్రెగ్నెన్సీలో భక్షాల కోరిక నెరవేరింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవనీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ సో మచ్. కింద కూర్చొని చేస్తున్నారు కాబట్టి, నేను పైన నిల్చొని వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం క్లారిటీ లేదు. ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.